బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, నటి ఫాతిమా సనా షేక్ డేటింగ్ లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నటి తమన్నా ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ఇందులో నమ్మకం గురించి చర్చించడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. జీవితంలో అన్ని అనుకున్న విధంగా సంపూర్ణం కావనే అర్థం వచ్చేలా అందులో రాసి ఉంది. ఏదైనా డిజైన్ కొన్నిసార్లు తెల్లగా కనిపించకపోతే అది ఖాళీగా ఉన్నట్లు కాదు, దాని వెనుక ఏదో ఒక కారణం ఉన్నట్లు అర్థం. ప్రతి అంగుళాన్ని మనం పూర్తి చేయలేకపోవడం కూడా ఒక రకమైన విశ్వాసమే. ఇదే సత్యం జీవితానికి వర్తిస్తుంది. ప్రతి క్షణం ఫలదాయకంగా ఉండకపోవచ్చు, కానీ కొన్ని క్షణాలు మాత్రం కేవలం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి అని ఉన్న ఒక సందేశాత్మక పోస్ట్ ను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్ట్ లోని సారాంశం 100% నిజమని ఆమె తెలిపారు. ఇక లస్ట్ స్టోరీస్ 2 కోసం తొలిసారి కలిసి వర్క్ చేశారు తమన్నా, విజయ్ వర్మ. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని స్వయంగా వీళ్ళిద్దరే గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక వ్యక్తిగత కారణాల రీత్యా వీరిద్దరూ విడిపోయారంటూ ఈ ఏడాదిలో ప్రచారం జరిగింది. గతంలో సినిమా ఈవెంట్స్, ఇతర పార్టీలకు కలిసి హాజరైన వీళ్ళు ఇప్పుడు మాత్రం విడివిడిగా వచ్చి వెళ్తున్నారు. దీంతో బ్రేకప్ వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై ఎక్కడా స్పందించలేదు. ఇదిలా ఉండగా విజయ్ వర్మ నటి ఫాతిమా సనా షేక్ తో డేటింగ్ లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఆయా వార్తలపై ఫాతిమా పరోక్షంగా స్పందించారు. తాను ఇంకా సరైన భాగస్వామిని పొందలేదని, సింగిల్ గానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కాగా అప్పట్లోనే వీరి పెళ్లి విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే అప్పట్లో విజయ్ వర్మ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సంబంధంలో కోపం, బాధ, సంతోషం, చిరాకు వంటి భావోద్వేగాలన్నీ అనుభవించాలని, వాటిని స్వీకరించడం ద్వారానే ఆ బంధాన్ని సంతోషమయం చేసుకోవచ్చని అన్నారు. రిలేషన్షిప్ ను ఐస్ క్రీమ్ లాగా ఆస్వాదించాలి, అప్పుడే నీవు సంతోషంగా ఉంటావని విజయ్ అన్నారు. ఇక మరోవైపు తమన్నా కూడా ప్రేమపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేమను వ్యాపార లావాదేవీల చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయి. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్నప్పుడే నేను ఎక్కువ సంతోషంగా ఉన్నానని తమన్నా అన్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తే వీరు విడిపోయారనే వార్తలు నిజమని అప్పట్లోనే నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా మరి ఇప్పుడు విజయ్ వర్మ నటి ఫాతిమా సనా షేక్ డేటింగ్ లో ఉన్నారంటున్న వార్తలు ఎంతవరకు నిజమో వారికే తెలియాలి.